చంద్రబాబు సన్నిహితుడితో చిన్నబాబు అనుసరుడు ఢీ కొడుతున్నారు. దాంతో ఈ వ్యవహారం రాజకీయంగా ఆసక్తిగా మారుతోంది. ఈ ఇద్దరు నేతల మధ్య సాగుతున్నటువంటి వైరంతో రాజానగరం అసెంబ్లీ నియోజకవర్గ రాజకీయం రసవత్తరంగా మారుతోంది. తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న ఈ అసెంబ్లీ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్ చంద్రబాబుకి అత్యంత సన్నిహితుడు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏకంగా క్యాబినెట్ హోదా పదవి ఆయనకు దక్కింది. చంద్రబాబు కార్యకలాపాల పర్యవేక్షణ బాధ్యత ఆయనకి కోఆర్డినేటర్గా అప్పగించారు. రాష్ట్ర ప్రభుత్వంలో ఆయన ఒక ముఖ్య భూమిక పోషిస్తూ సీఎంతో సన్నిహితంగా మెలుగుతున్నారు. సరిగ్గా అదే సమయంలో రాజానగరం అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ హోదా ఆశిస్తున్న బొడ్డు వెంకటరమణ చౌదరి నారా లోకేష్తో అత్యంత చేరువుగా సాగుతున్నారు. నారా లోకేష్ మిత్రత్వ బృందంలో ఒకరిగా నడుస్తున్నారు. నారా లోకేష్తో సన్నిహితంగా మెలిగే ప్రయత్నంలో ఉన్నారు. తద్వారా పెందుర్తి వెంకటేష్ చంద్రబాబుకి చాలా దగ్గరగా వ్యవహరిస్తుంటే నారా లోకేష్కి చేరువుగా బొడ్డు వెంకటరమణ చౌదరి వ్యవహారం సాగుతుంది. ఇప్పుడు ఈ రెండు శిబిరాలు రాజానగరం అసెంబ్లీ నియోజకవర్గంలో తలపడుతున్నాయి. డి అంటే డి అన్నట్టుగా సాగుతున్నాయి. పెత్తనం కోసం ఒకరి మీద ఒకరు పట్టు సాధించే ప్రయత్నం చేస్తున్నారు. నియోజకవర్గంలో తమ మాటే చెల్లుబాటు కావాలి అనే ప్రయత్నాల్లో ఉన్నారు. దానికి తగ్గట్టుగానే పెందుర్తి వెంకటేష్ తనయుడు పెందుర్తి అభిరామ్ వ్యవహారం నడుస్తోంది. నియోజకవర్గంలో వచ్చే ఎన్నికల నాటికి తను ఒక లీడర్గా ఎస్టాబ్లిష్ కావాలని పెందుర్తి వెంకటేష్ తనయుడు అభిరామ్ ఆశిస్తున్నారు. అందుకు తగ్గట్టుగా ఆయన ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. తన ప్రయత్నాలకి అడ్డొస్తున్న తెలుగుదేశం పార్టీలోనే బొడ్డు వెంకటరమణ చౌదరి వర్గీయుల మీద చాలా దూకుడుగా వెళ్తున్నారు. అనేక రకాల వ్యవహారాలు చక్కబెడుతున్నారు. ఇది బొడ్డు వెంకటరమణ చౌదరి వర్గీయులకి ఏమాత్రం రుచించటం లేదు. మొత్తం పార్టీలోనే చాలా తీవ్రమైనటువంటి విభేదాలకి ఈ పరిణామాలు కారణమవుతున్నాయి అనే ఆందోళన వ్యక్తమవుతుంది. ఆందోళనతో సరిపెట్టుకోకుండా అనేక మంది నేరుగా పార్టీ నాయకత్వానికి ఫిర్యాదు చేసేటంత వరకు వచ్చింది. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి వెళ్ళి బొడ్డు వెంకటరమణ చౌదరి వర్గీయులంతా నేరుగా పెందుర్తి వెంకటేష్ తనయుడు అభిరామ్ మీద ఫిర్యాదు చేయడంతో ఇప్పుడు టీడీపీ నాయకత్వానికి ఏం చెయ్యాలన్నది పాలుపోయినటువంటి పరిస్థితి వచ్చింది. అటు ముఖ్యమంత్రి సన్నిహితుడికి వార్నింగ్ ఇవ్వాలా, లేకుంటే ఇటు నారా లోకేష్ మిత్రుడికి కట్టడి చేయాలా అన్నది అర్థం కానటువంటి విషయంగా మారుతోంది. ఈ పరిణామాలతో రాజానగరం రాజకీయం ఆసక్తికరమైన మలుపులు తిరుగుతుంది. రాజానగరంలో ప్రస్తుతం జనసేన పార్టీ తరపున బత్తుల బలరామకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన వ్యవహార శైలి, ఇతర అనేక ఆరోపణల మూలంగా ఇప్పటికే ప్రజలకు ఎమ్మెల్యే మీద వ్యతిరేకత పెరుగుతోంది అనే అంచనా టీడీపీ నాయకత్వంలో ఉంది. దాంతో వచ్చే ఎన్నికల నాటికి ఆ సీట్ని టీడీపీ ఖాతాలో చేర్చొచ్చు అనే అభిప్రాయంతో టీడీపీలోని చాలామంది అంచనా వేస్తున్నారు. అందుకు తగ్గట్టుగా ఇప్పటి నుంచే వచ్చే ఎన్నికల్లో టికెట్ కోసం ప్రయత్నాలు ముమ్మరం చేసే పనిలో తెలుగు తమ్ముళ్ళు ఉన్నారు. ఆ క్రమంలోనే బొడ్డు వెంకటరమణ చౌదరి వర్సెస్ పెందుర్తి అభిరామ్ అన్నట్టుగా పరిణామాలు మారుతున్నాయి. ఈ రెండు శిబిరాల మధ్య సాగుతున్నటువంటి హోరాహోరీ పోరుతో రాజానగరం రాజకీయం చాలా మలుపులు తిరుగుతోంది, ఆసక్తికరంగా సాగుతోంది. ఇది తెలుగుదేశం పార్టీ అధినాయకత్వానికి పెద్ద పరీక్షగా కూడా మారుతోంది.